మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ప్రజలను, మావోయిస్టులను హతమారుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తక్షణమే ఆపాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను హిమాయత్ నగర్ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలీవుల్లా ఖాద్రీ కల్లూరి ధర్మేందర్ మాట్లాడుతూ, ఒకవైపు ప్రజలు, ప్రజా సంఘాలు, మావోయిస్టులు కేంద్రంతో చర్చలు జరుపుతాం, శాంతియుతంగా సమస్యలు పరిష్కరిద్దాం, ఆయుధాల విషయం కూడా చర్చిద్దామంటూ కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం పట్టించుకోకుండా మూర్ఖంగా మావోయిస్టులను, గిరిజనులను కాల్చి చంపుతుందని విమర్శించారు. కగార్పేట ఒక దుర్మార్గమైనటువంటి ఒక పథకాన్ని రూపొందించి దీనివల్ల కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను, నిక్షేపాలను, బొగ్గు బావులను, లేకపోతే బాక్సైట్ తవ్వకాలను ఈరోజు కాపాడుతున్నటువంటి గిరిజనులు ఆ అడవుల నుంచి పంపించి ఈరోజు ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను అతి కిరాతకంగా నరమీదను సృష్టిస్తూ కేంద్ర హోంమంత్రి ఉన్నటువంటి అమిత్ షా, అదేవిధంగా నరేంద్ర మోడీ నీచమైనటువంటి పద్ధతులను అవలంబించడాన్ని అఖిల భారత యువజన సమాఖ్యగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ దేశం మీద, ప్రజాస్వామ్యం మీద, కాన్స్టిట్యూషన్ మీద ఒట్టు వేసి ఈ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశ పౌరుల్ని పూర్తిగా హననం చేయడాన్ని ఖచ్చితంగా భారతదేశ పౌరులుగా ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 23వ తేదీన మేము చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిస్తున్నాం. ఈ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా ఈ దేశంలో పౌరుల హక్కులను, ప్రాథమిక హక్కులను కాపాడాల్సినటువంటి దేశ పాలకులు వాటిని హననం పేరుతోని ఈరోజు ఆపరేషన్ కగార్ కార్యక్రమం రూపొందించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకే ఇప్పటికే వామపక్ష పార్టీలు పిలుపునిచ్చింది. దీంట్లో కొనసాగింపుగానే అఖిల భారత యువజన సమాఖ్యగా మేము పిలుపునిస్తున్నాం. ఈ నెల 23వ తారీఖున చలో రాజ్భవన్ కార్యక్రమం ముట్టడి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల మౌలిక సూత్రాల మీద, లేకుంటే ప్రాథమిక హక్కుల మీద జరుగుతున్న దాడిని ఖండిస్తా ఉన్నాము. అందుకే మాతో కలిసి వచ్చేటటువంటి ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వాళ్ళు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సదనంగా పిలిపిస్తూ ఈరోజు 34,932 హెక్టార్లు ఉన్నటువంటి వైశాల్యాన్ని, అంటే అటవీ ప్రాంతాన్ని దాదాపు ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనూ లేకుంటే ఇతర అటవీ ప్రాంతాల్లో సహజంగా ఇనుము, ఉక్కు, బాక్సైట్ లాంటి అనేక ఖనిజ నిక్షేపాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బడా కార్పొరేట్లు అంటే ఆదాని, అంబానీలకు ఈ దేశ సంపదను అందించడానికి, లేకుంటే వాళ్ళకి దోచిపెట్టాలని చెప్పి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. దీన్ని